ఏపీలో లక్షల కోళ్ల ప్రాణాలు తీసిన బర్డ్ ఫ్లూ తాజాగా 2 ఏళ్ల చిన్నారిని మింగేసింది. పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనమైంది. అసలు పాపకు వైరస్ ఎలా సోకింది? బర్డ్ ఫ్లూ పక్షులకు మాత్రమే డేంజర్. మనుషులకు సోకినా ఏం కాదు. మన ప్రాణం తీసేంత శక్తి దానికి లేదు. ఇది ఇన్నాళ్లుగా డాక్టర్లు చెప్తున్న మాట. కానీ పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవటం కలకలం రేపింది. అసలు బర్డ్ ఫ్లూను తట్టుకునే శక్తి మనకుందా? వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందా అన్న అనుమానాలు జనాన్ని వెంటాడుతున్నాయి. నర్సరావుపేట బాపయ్య నగర్ కు చెందిన బాలికకు మార్చి 4న జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మార్చి 16న ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రక్త నమూనాల్ని పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టుల్లో బాలికకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఏపీలో తొలి మరణం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసలేం జరిగిందో విచారించగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు చికెన్ తెచ్చి వండేందుకు ముక్కలు కోస్తుండగా పచ్చిమాంసం ముక్క నోట్లో పెట్టుకుంది. పచ్చిమాంసం తిన్నాకే చిన్నారి అనారోగ్యం పాలైందని వైద్యులు గుర్తించారు. రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటంతో ప్రాణాల మీదకు తెచ్చిందంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల పాప చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులందరి రక్త నమూనాల్ని సేకరించారు. వారి ఇంటి పరిసరాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఫస్ట్ ఒక 3-4 డేస్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి కొంచెం పాపకి సీరియస్గా ఉందని చెప్పి ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిన తర్వాత పాపకి 10 రోజుల దాకా బాగానే ఉంది. 10 రోజుల తర్వాత కొంచెం పాప కొంచెం వీక్ అయింది బాగా. 15వ తారీఖు పాప చనిపోయింది. హాస్పిటల్లో చనిపోయింది పాప. డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. రిపోర్ట్ అదేదో పైకి పంపించామని చెప్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో వచ్చిందని చెప్పారు. మేమైతే చికెన్ తింటలేదు 2 నెలల నుంచి. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు ఏం లేవు. వైద్యాధికారులు వచ్చారు. మా ఇంట్లో అందరికీ రక్త పరీక్షలు అన్నీ చేశారు. మొత్తం మా అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. మాకైతే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బాలిక కుటుంబ సభ్యుల్ని టీడీపీ ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాప చనిపోయిన ప్రాంతం చుట్టుపక్కల మెడికల్ క్యాంపులు పెట్టామని, శానిటేషన్ చేయిస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలను కూడా సేకరించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా లోకల్ గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్ కి ఫైల్ సబ్మిట్ చేస్తాను. తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము. మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది. చికెన్ ను 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. ఆ పాప పచ్చి మాంసం ముక్క తినడం వల్లే ప్రాణాలు కోల్పోయిందన్నారు.